హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. అంటే నిన్నటి వ్లాగ్ అనమాట. ఫ్రైడే మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ రొటీన్‌ని షేర్ చేస్తాను. సో, మార్నింగ్ లేచిన వెంటనే ఇక్కడ డాబా పైన ఒక హాఫ్ ఎన్ అవర్ వాకింగ్ చేసొచ్చి కూర్చొని హనీ అండ్ లెమన్ వాటర్ అయితే తాగుతున్నాను. మాకు కిచెన్ బ్యాక్ సైడ్ గూడా బాల్కనీలా ఉంటుంది కదండీ! వాషింగ్ ఏరియా. అక్కడ ఉయ్యాలుంటుంది గదా! అర్జున్ అయితే అక్కడ కూర్చున్నారు. నేను కూడా అక్కడే కింద కూర్చున్నాను. సాహితీ, సాత్విక్ ఇద్దరు మార్నింగ్ చాలా ఎర్లీగానే నిద్రలేస్తారండి. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను కదా! వాళ్ళని నిద్ర లేపనవసరం లేదనమాట. మార్నింగ్ 6, 6:30 ఆ టైంకి స్కూల్ ఉన్నా, లేకపోయినా అదే టైం అండి. ఎక్కడున్నా సరే అంటే ఎక్కడున్నా ఆంధ్రాలో ఉన్నా ఎవ్వరింటికి వెళ్ళినా వాళ్ళ టైము 6, 6:30 ఆ టైంకి కరెక్ట్‌గా నిద్రలేస్తారు. మొన్నటి వరకు ఏంటంటే స్కూల్ 7:00కే కాబట్టి లేచిన వెంటనే ఇంకా బ్రష్ చేసేసి, స్నానం చేసేసి, రెడీ అయిపోయి కొంచెం హడావిడిగా ఉండేవారు. స్కూల్ చాలా ఎర్లీగానే కాబట్టి. ఇప్పుడేంటంటే స్కూల్ 8:00 అండి. సో, అందుకని లేచిన తర్వాత కొంతసేపు అట్లా రిలాక్స్‌డ్‌గా కూర్చుంటున్నారనమాట. సాహితమ్మ అయితే స్నానం చేసేస్తుంది. మా సాత్విక్ అయితే నా దగ్గర కూర్చొని అట్లా కబుర్లు చెప్తున్నాడు. పిల్లల్ని ఎప్పుడైనా సరే అండి మార్నింగ్ టైంలో చక్కగా లేచిన వెంటనే వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పి, వాళ్ళని కొంతసేపు దగ్గరగా తీసుకొని ప్యాంపర్ చేయండి. వాళ్ళకి మీరేమన్నా మంచి విషయాలు చెప్పాలి అనుకుంటే గనక, మార్నింగ్ టైంలో గానీ, లేదంటే నైట్ పడుకునే ముందు గానీ చెప్తే వాళ్ళు చక్కగా వింటారండి. ఆ టైంలో ఏంటంటే, వాళ్ళ మైండ్ చాలా రిలాక్స్‌డ్‌గా, ఫ్రెష్‌గా ఉంటుంది గాబట్టి, ఆ టైంలో మీరేం చెప్పినా గూడా పిల్లలు చక్కగా వింటారు. ఇంకా ఈరోజు మాకు జర్నీ ఉందండి. ఎక్కడికి వెళ్తున్నాం, ఏంటి అనేది చెప్తాను. అయితే ఈరోజు జర్నీ ఉంది కదా అని నిన్న ఈవినింగ్ నేను ఐబ్రోస్ చేయించుకోవడానికి వెళ్ళానండి. మా కాలనీలోనే సో, మా హౌస్‌కి పక్కనే బ్యూటీ పార్లర్ ఉందనమాట. ఒక ఆవిడ ఇంటి దగ్గరే చేస్తారు. సో, ఆవిడ దగ్గరికి ఐబ్రోస్ చేయించుకోవడానికి వెళ్ళానండి. నేను చేయించుకునేది 3 మంత్స్‌కొకసారి, 4 మంత్స్‌కొకసారి అట్లా. అంటే ఊరు వెళ్ళేటప్పుడు, ఈ విధంగా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మాత్రమే చేయించుకుంటాను కదండీ! నిన్న ఆవిడ నా ఐబ్రోస్ మొత్తం షేప్ ఔట్ చేసేసిందనమాట. రైట్ సైడ్ ఐబ్రో చూసారు కదండీ! అది అక్కడంతా స్టార్టింగ్‌లో అంతా కూడా చాలా సన్నగా కట్ చేసేసిందనమాట. అసలు ఎంత కోపమొచ్చిందో అండి నాకైతే. నేను ఐబ్రోస్ చేయించుకుని 3 మంత్స్ దాటిందండి. మంచిగా పెరిగాయనమాట ఐబ్రోస్. మంచి షేపొస్తుంది. మంచి షేప్‌లో ఐబ్రోస్ చేయించుకోవాలని అనుకున్నాను. సో, అలా చేసేసరికి నాకు కోపం మామూలుగా రాలేదు. ఇలా షేప్ ఔట్ చేసేసారు, ఇలా చేశారేంటని గట్టిగానే అడిగానండి. నాకు మనీ ఒద్దు. అయ్యో! సారీ అండి. సారీ నాకు ఈ ఐబ్రోస్‌కి మనీ ఇవ్వొద్దు. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు మంచిగా చేస్తాను అని అన్నది గానీ, మనీ ఇచ్చేసి నేనైతే వచ్చేసాను. ఇంకేం చేయలేం కదండీ! మళ్ళీ ఈ ఐబ్రోస్ మంచిగా నాకు షేప్ రావాలి అంటే ఒక 3, 4 మంత్స్ తర్వాత ఐబ్రోస్ చేయించుకుంటే అంటే మంచిగా పెరిగిన తర్వాత చేయించుకుంటే అంటే కొంచెం ఎక్స్‌పర్ట్స్ దగ్గర మంచిగా చేసే వాళ్ళ దగ్గర చేయించుకోవాలెండి. చేయించుకుంటే అప్పుడు మళ్ళీ నా ఐబ్రో షేప్ మంచిగా వస్తది. సో, నిన్న ఈవినింగ్ ఆ విషాద సంఘటన జరిగిందనమాట. చాలా ఫీలయ్యాను. ఏంటో అండి మన ఆడవాళ్ళకి ఫీల్ అవ్వడానికి, బాధపడడానికి పెద్ద పెద్ద సంఘటనలేమి జరగనవసరం లేదు. ఇటువంటి చిన్న చిన్న వాటికి కూడా తెగ ఫీల్ అయిపోతూ ఉంటాం గదా! నేను చేయించుకునేదే ఒక 3, 4 మంత్స్‌కి ఆ ఐబ్రోస్ ఒకటే. వాటిని అట్లా షేప్ ఔట్ చేసేసేసరికి నాకు చాలా కోపం, బాధ అన్నీ వచ్చాయనమాట. సో, మనకెప్పుడైనా సరే అండి ఫేస్‌లో ఐబ్రోస్ మంచి షేప్‌లో ఉంటే గనక ఫేస్ చాలా నీట్‌గా కనిపిస్తది. సో, అదనమాట. ఇంకిక్కడ పిల్లలు స్కూలుకి వెళ్ళిపోయిన తర్వాత నేను, అర్జున్ బాల్కనీలో కూర్చొని రిలాక్స్‌డ్‌గా కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నాం. ఇది ఇంక మా డైలీ రొటీన్‌లో ఒక భాగమండి. పిల్లలు స్కూలుకి వెళ్ళిపోయిన తర్వాత ఒక 20 మినిట్స్ అయినా సరే అట్లా బాల్కనీలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటాం. సో, కాఫీ లేదంటే గ్రీన్ టీ పెట్టుకొని తాగుతూ అట్లా టైమ్ స్పెండ్ చేస్తామనమాట. ఇంకా నిన్న ఈవినింగ్ నుంచి ఇక్కడ క్లైమేట్ అయితే చాలా చేంజ్ అయిందండి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! ఇక్కడ ఒక 5, 6 డేస్ నుంచి ఫుల్ ఎండలున్నాయి. ఉక్కపోత, ఉడుకు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పాను కదండీ! ఇంకా నిన్న ఆఫ్టర్‌నూన్ నుంచి ఇంకా క్లైమేట్ అయితే చాలా కూల్‌గా అయిపోయింది. నిన్న ఆఫ్టర్‌నూన్ ఫుల్ మబ్బు పట్టి రాత్రి వర్షం పడిందండి. ఇంకా మార్నింగ్ నుంచి కూడా వెదర్ చాలా చల్లగానే ఉంది. ఎండ రాలేదు. లైట్‌గా చినుకులు పడుతూ అలా ఉందనమాట. ఇంకా థంబ్‌నెయిల్‌లో చూసారు కదండీ! ఈరోజు మాకు జర్నీ ఉంది. మేము ఈరోజు నైట్ ప్రయాగ్‌రాజ్, కాశీ బయలుదేరుతున్నామనమాట.
ప్రయాగ్రాజ్ అంటే మీకు తెలుసు కదా! కుంభమేళా జరిగింది కదండీ! ఆ టైంలో మేము ప్రయాగ్రాజ్ వెళ్ళాం కానీ జస్ట్ త్రివేణి సంగమంలో స్నానం చేసేసి ఇంక వెంటనే తిరిగొచ్చేసామండి. అప్పుడున్న క్రౌడ్‌కి అక్కడ ఇంకా ఏ టెంపుల్స్ గాని, ఏవి చూడ్డానికి అస్సలు అవ్వలేదనమాట. అసలు ప్రయాగ్రాజ్‌ని మేము సరిగ్గా చూడనే లేదండి. వచ్చేసాము. ఇంక అప్పటినుంచి మళ్ళీ ఒకసారి ప్రయాగ్రాజ్ వెళ్ళాలి, వెళ్ళాలని అనుకున్నాం గానీ కుదరలేదు. ఇంకా ఇన్నాళ్ళకి ఇప్పుడు సడెన్‌గా అండి. ఇది కూడా ముందు నుంచి అనుకోలేదు జర్నీ. ఇంకా సడెన్‌గా జర్నీ అయితే ఫిక్స్ అయిందనమాట. అర్జున్ టికెట్స్ అవి చూసారు. టికెట్స్ అవి ఉన్నాయంట. ఇంకా బుక్ చేశారనమాట. ఈరోజు నైటు బయలుదేరి ఆహ్, రేపు తెల్లవారుజామున అంటే ఫ్రైడే నైట్ బయలుదేరుతున్నామండి. సాటర్డే ఎర్లీ మార్నింగ్ 4:00కి ప్రయాగ్రాజ్ అయితే వెళ్తాము. ఇంకా అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేసి అక్కడ కొన్ని టెంపుల్స్ అవి అంటే అప్పుడు వెళ్ళినప్పుడు చూడలేదు గదా! అక్కడ కొన్ని టెంపుల్స్ అవి చూడాలి అని అనుకుంటున్నాము. అలాగే అక్కడ వేణి దానం ఇవన్నీ చేస్తారు గదా! ఇంకా వీలైతే అవి కూడా చేయించుకొని, ఇంకా ప్రయాగ్రాజ్ నుంచి కాశీ అయితే వెళ్తామండి. ప్రయాగ్రాజ్‌కి, కాశీకి మనకి పెద్ద దూరం అయితే ఏమి ఉండదు. ఒక 2 ½ అవర్స్ అట్లా మనం బస్‌కి వెళ్ళినా, ట్రైన్‌లో వెళ్ళినా కూడా అంత డిస్టెన్స్ ఉంటుంది. అంటే 2 ½ అవర్స్‌లో వెళ్ళిపోవచ్చు అని అంటున్నారు. అండ్ మాకు కూడా ఈ జర్నీస్ అవి ఇది కొత్తే. అంటే ప్రయాగ్ నుంచి కాశీ ఎప్పుడు జర్నీ చేయలేదు. ఇంకా, ఇంకా ప్రయాగ్రాజ్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి బస్‌లో గాని, లేదంటే ట్రైన్‌లో గాని కాశీ వెళ్తాము. ఇంకిక్కడ నేను మీకోసం మరొక మంచి హెయిర్ ప్యాక్ నేను లాస్ట్ ఒక వీడియోలో హెయిర్ ప్యాక్ చూపించినప్పుడు మరిన్ని హెయిర్ కేర్ టిప్స్, హెయిర్ ప్యాక్స్ చూపించు లక్ష్మి అని అడిగారు. ఈ హెయిర్ ప్యాక్ ఏంటంటే గ్రే హెయిర్ రాకుండా ఉండటం కోసం. అంటే వైట్ హెయిర్ రాకుండా ఉండటం కోసం. ఇప్పుడిప్పుడే వైట్ హెయిర్ స్టార్ట్ అయిన వాళ్ళు, అలాగే హెయిర్ మంచి కండిషనింగ్‌గా మెరుస్తూ ఉండాలి, హెయిర్ హెల్తీగా ఉండాలి అని అనుకునేవారు ఈ హెయిర్ ప్యాక్‌ని తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను హెన్నా హెయిర్ ప్యాక్ అంటే వైట్ హెయిర్ ఎక్కువగా ఉన్నవాళ్ళైతే ఈ హెన్న ముందు రోజు నైటే మిక్స్ చేసుకొని ఐరన్ కడాయిలో పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అప్లై చేసుకోండి. నాకైతే వైట్ హెయిర్ లేదు. నేనెప్పుడు కూడా హెన్న ఇదే విధంగా అప్లై చేసుకుంటానండి. సో, అంటే నేను అప్లై చేసుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందే కలుపుకుంటాను ఈ ఈ విధంగా. ఇక్కడ నేను నా హెయిర్ లెంగ్త్‌ని బట్టి నాకెంత కావాలో అంత హెన్నా పౌడర్ అయితే తీసుకున్నాను. నేను ఎక్కువగా నుపూర్ హెన్నా యూజ్ చేస్తానండి. 100% నేచురల్ హెన్నా అనమాట. అది నేను కొన్ని ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. నాకు నచ్చే హెన్నా అనమాట అది. సో, నుపూర్ హెన్నా మీ హెయిర్ లెంగ్త్‌ని బట్టి తీసుకోండి. సో, అందులో 1-2 కాఫీ పొడి ప్యాకెట్స్ అయితే వేసేసుకోండి. రూ. 2 ప్యాకెట్స్ ఉంటాయి కదా! నేనైతే ఒక ప్యాకెట్ అయితే వేసేసాను. సో, నెక్స్ట్ అందులో కొంచెం పెరుగు, అలాగే ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు ఆమ్లా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఆమ్లా పౌడర్ ఏంటంటే మన హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేయడానికి, అసలు వైట్ హెయిర్ రాకుండా ఉండడానికి, వచ్చిన వైట్ హెయిర్ ఎక్కువ కాకుండా ఉండడానికి, ఇట్లా మనకి ఆమ్లా పౌడర్ మన హెయిర్ గ్రోత్‌కి గానీ, హెయిర్ కండిషనింగ్ కానీ చాలా బాగా హెల్ప్ చేస్తదనమాట. నేను హెన్న మిక్సీలో వేసి తిప్పేస్తా ఉంటానండి. చాలా మంచిగా స్మూత్‌గా కలిసిపోద్దనమాట. అయితే ప్రెజెంట్ ఇప్పుడు పవర్ కట్ నేను చూసుకోకుండా అవంతా కూడా మిక్సీ గిన్నెలో వేసేసాను గానీ, పవర్ కట్ అనమాట. ఇక్కడ ఒక్కసారి కరెంట్ పోయింది అంటే అది మళ్ళీ ఎప్పుడొస్తదో తెలీదనమాట. ఇంకా టైం వేస్ట్ ఎందుకు అని మళ్ళీ ఇక్కడ గిన్నెలో వేసి కలిపేస్తున్నాను. నేను ఇందులో ఒక ఎగ్ కూడా మిక్స్ చేసుకుంటానండి. ఇంకా ఈరోజైతే ఎగ్ మిక్స్ చేయట్లేదు. మీ హెయిర్ చాలా డ్రైగా ఉంది, హెయిర్ ఫాల్ చాలా ఎక్స్‌ట్రీమ్‌గా ఉంది, ఎక్కువగా ఉంది అనుకుంటే గనక కంపల్సరీ 1 గాని, లేదంటే 2 గాని ఎగ్ వైట్స్ కూడా ఇందులో మీరు మిక్స్ చేసుకోవచ్చు. మిక్స్ చేసుకోవచ్చు కాదండి, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నవాళ్ళు కంపల్సరీ మిక్స్ చేసుకోండి. ఎగ్ మనం రెగ్యులర్‌గా హెయిర్‌కి అప్లై చేయటం వల్ల హెయిర్ ఫాల్ సో, 80% కంట్రోల్ అవుతుందనమాట. ఎగ్ హెయిర్‌కి అప్లై చేయడం మాత్రమే కాదు, రెగ్యులర్‌గా తింటూ ఉండండి. సో, దానివల్ల కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. సో, చూసారు కదా! ఈ విధంగా స్మూత్ పేస్ట్‌లాగా మిక్స్ చేసేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. నేను విస్కర్‌తో మిక్స్ చేశానండి స్టార్టింగ్‌లో. విస్కర్‌తో మిక్స్ చేసుకుంటే చక్కగా కలిసిపోతాయన్నమాట. మనం వేసిన పౌడర్సు, కాఫీ పొడి గాని అన్నీ కూడా ఎక్కడ పౌడర్ లాగా లేకుండా చాలా చక్కగా కలిసిపోతాయి. ఇది మీకు వైట్ హెయిర్ ఎక్కువగా ఉంటే గనక సో, ఓవర్ నైట్ సోక్ చేసేసి అప్లై చేసుకోండి. చెప్పాను కదా! నాకు వైట్ హెయిర్ లేదు. నేను హెయిర్ కండిషనర్ లాగా హెన్నాని అప్లై చేస్తున్నాననమాట. ఇంకా హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టేసాను కదండీ! సో, ఈ లోపు నేను వంట అయితే చేసేస్తున్నానిక్కడ. ఫ్రిడ్జ్‌లో ఒక 3 క్యారెట్లున్నాయన్నమాట. అవి సన్నగా కట్ చేసేసి ఈ విధంగా క్యారెట్ ఫ్రై పెడుతున్నాను. ఇంకొక వైపు రసం కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ స్కూల్ బాక్స్‌లోకి రాత్రి రైస్ చాలా ఉందనమాట. సో, ఆ రైస్‌తో ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఎగ్ రైస్ తీసుకొని వెళ్ళిపోయారు.
లంచ్‌లోకి అయితే క్యారెట్ ఫ్రై, రసం అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా అర్జున్, నేను బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇడ్లీ బ్యాటర్ ఉందండి ఫ్రిడ్జ్‌లో. సో, ఇడ్లీ పిండి అట్లయితే వేసుకుంటాము. ఇంకా ఈ హెన్న హాఫ్ ఎన్ అవర్ పైనే అయిపోయిందనమాట. ఇది నేను నానబెట్టుకొని. ఈ హెన్న హెయిర్‌కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను చాలా సింపుల్‌గా ఇలా పెట్టేసుకుంటానండి. నాకు అలవాటనమాట. నేను ఇదివరకు ఎక్కువగా అంటే ఒక 1 మంత్‌కి ఒక్కసారైనా సరే పెట్టుకునేదాన్ని. ఈ మధ్య పెట్టుకోవట్లేదండి. కొంచెం పిల్లలతో అది బిజీ అయిపోయి పెట్టుకోవట్లేదనమాట. పెట్టుకొని చాలా రోజులయింది. మళ్ళీ రెగ్యులర్‌గా పెట్టుకోవాలి. మనం హెన్నా రెగ్యులర్‌గా పెట్టుకుంటే మన హెయిర్ చాలా హెల్తీగా ఉంటుందండి. మెరుస్తూ చాలా హెల్తీగా ఉంటుంది. మంచి కండిషనర్‌లాగా కూడా మనకి హెన్నా పనిచేస్తదనమాట. అలాగే గ్రే హెయిర్ అవి మనకి తొందరగా రాకుండా ఉంటాయి. వైట్ హెయిర్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఈ హెన్నాని ముందు రోజు నైటే ఏ విధంగా కలుపుకోవాలి, ఏ విధంగా సోక్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్కడైనా నేను మీతో షేర్ చేసుకుంటాను. కొంతమంది ఏమనుకుంటారంటే హెన్నా మనం రెగ్యులర్‌గా అప్లై చేసుకుంటే హెయిర్ మొత్తం ఆహ్, రెడ్‌గా అయిపోతుంది. కొంచెం రఫ్‌గా అయిపోతుందేమో అని అనుకుంటారండి. అలా ఏముండదు. హెన్నా రెగ్యులర్‌గా అప్లై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకేమన్నా వైట్ హెయిర్ ఇప్పుడిప్పుడే వస్తున్నట్లయితే ఆ హెయిర్ మాత్రం మీకు రెడ్ కలర్‌లో మారుతుంది గానీ, బ్లాక్‌గా ఉన్న హెయిర్ మొత్తం రెడ్ కలర్‌లో అవ్వడం అనేది ఏమీ ఉండదండి. మీరు రెగ్యులర్‌గా హెన్నా పెట్టుకోవడం వల్ల, అందులో మీరు మరికొన్ని ఇంగ్రీడియెంట్స్ అంటే ఎగ్ గానీ, అలాగే డ్రై హెయిర్ ఎక్కువగా ఉంది మాకు, అలాగే స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకునేవారు ఏం చేస్తారంటే, హెన్నా పౌడర్‌లో మెంతుల పొడి, అలాగే అలోవెరా, ఫ్రెష్ అలోవెరాని మిక్సీ జార్‌లో వేసేసి చక్కగా ఈ హెన్నాలో మిక్స్ చేసేసుకుంటే గనక మీకు డ్రై హెయిర్ సమస్య తగ్గుతుంది. కొంతమంది ఏంటంటే హెన్నా పెట్టుకున్న తర్వాత హెయిర్ చాలా డ్రై అయిపోతుంది అనుకుంటారండి. అటువంటి వాళ్ళు కూడా చక్కగా అందులో మెంతి పొడి గానీ, అలోవెరా జెల్ ఇటువంటివి మిక్స్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు ఆ డ్రై హెయిర్ సమస్య కూడా తగ్గుతుంది. స్ప్లిట్ ఎండ్స్ తగ్గుతాయి. హెయిర్ కూడా చాలా హెల్తీగా గ్రో అవుతుందండి. హెయిర్ ఫాల్ తగ్గి మీకు హెయిర్ కూడా చాలా హెల్తీగా గ్రో అవుతుందనమాట. చూసారు కదా! నేను చాలా చక్కగా హెయిర్ మొత్తం మంచిగా ఈ విధంగా హెన్నా అయితే పెట్టేసుకున్నాను. చాలామంది బ్యూటీ పార్లర్‌లో పెట్టించుకుంటూ ఉంటారు గదండీ! నేనైతే ఎప్పుడు పార్లర్‌కి వెళ్లి పెట్టించుకోలేదు. నాకు అలవాటనమాట ఇట్లా పెట్టేసుకోవడం అనేది కాలేజ్ డేస్ నుంచి గూడా. ఈ విధంగా హెయిర్ మొత్తం హెన్నా అయితే అప్లై చేసుకున్నాను. నేను ఒక హాఫ్ ఎన్ అవరే ఇది సోక్ చేశాను గానీ మంచి కలరొచ్చిందండి. అందులో మనం కాఫీ పౌడర్ వేసాం. అలాగే నేను ఈ హెన్నా కొంచెం గోరువెచ్చటి వాటర్‌తో మిక్స్ చేశానండి. నేను మిక్స్ చేస్తున్నప్పుడు చెప్పడం మర్చిపోయాను గదా! గోరువెచ్చటి వాటర్ వేసి మనం కాఫీ పౌడర్ వేసేసి, పెరుగు వేసి అందులోనే కొంచెం ఆమ్లా పౌడర్ కూడా వేసేసి చక్కగా ఇట్లా మిక్స్ చేసుకుంటే మంచి కలరొస్తుందండి. హాఫ్ ఎన్ అవర్‌కే మనకి అట్లా మంచి కలరొస్తుందనమాట. నైట్ అంతా సోక్ చేసుకుంటే ఇంకా మంచి కలరు. అంటే వైట్ హెయిర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి చక్కగా నైట్ అంతా మిక్స్ చేసుకున్నారనుకోండి, ఐరన్ కడాయిలో మిక్స్ చేసుకుంటే ఆ ఐరన్‌ని అబ్జర్బ్ చేసుకొని హెన్నా బ్లాక్ కలర్‌లోకి టర్న్ అవుతుంది. అలాగే మనకి కలర్ కూడా థిక్ కలరొస్తుంది కాబట్టి మన హెయిర్‌కి ఆ కలర్ మంచిగా పడుతుందండి. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి. అండ్ ఐరన్ కడాయిలో ముందు రోజు నైటే ఏ విధంగా సోక్ చేసుకోవాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్కడైనా నేను మీకు చూపిస్తాను. ఇంకిక్కడ ఫుల్లు వర్షం పడిందండి. చెప్పాను కదా! మార్నింగ్ నుంచి క్లైమేట్ చాలా మబ్బుగా అలా ఉంది అని. ఇంకా కొంతసేపటికి ఫుల్లు వర్షం పడింది. ఇంకా హెన్నా అప్లై చేసుకున్న తర్వాత చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, దాన్ని గంటలు గంటలు అలాగే వదిలేస్తారండి. ఇంక ఏదో ఒక పని చేసుకుంటూ అట్లా అంటే ఎంతసేపు మనం హెన్నా పెట్టుకుంటే మనకి అంత మంచి కలరొస్తుంది, అంత బెనిఫిట్ ఉంటుంది అని అనుకుంటారు. బట్ మీరు ఎక్కువ సేపు హెన్నా అప్లై చేసి వదిలేసారనుకోండి, హెయిర్ చాలా డ్రైగా అయిపోతుంది. ఆ మిస్టేక్ మాత్రం చేయకండి. హెన్నా పెట్టుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ లేదంటే ఒక హాఫ్ ఎన్ అవర్. మహా అయితే ఒక హాఫ్ ఎన్ అవర్ మాత్రమే ఉంచుకోండి. సో, అంతకు మించి గంటలు గంటలు ఉంచితే మాత్రం మనకి కొంచెం హెడేక్ వచ్చినట్టు అనిపించడం. అంటే డ్రై అయిపోయి, బరువయిపోయి హెడేక్ వచ్చినట్టు అనిపించడం, హెయిర్ చాలా డ్రైగా అయిపోవడం ఈ సమస్యలన్నీ ఉంటాయన్నమాట. సో, ఇంక నేను హెడ్ బాత్ చేసేసి దేవుని దగ్గర నమస్కారం అయితే చేసుకున్నాను. ఈరోజు ఫ్రైడే కదండీ! సో, అర్జున్ మార్నింగ్ పూజ చేసేసారనమాట. ఇంక నేను తలస్నానం చేసిన తర్వాత ధూపం వెలిగించి అలా నమస్కారం అయితే చేసుకున్నాను. ఇంకా చెప్పాను కదండీ! ఈరోజు నైట్ జర్నీ ఉంది అని. ఇంకా బట్టలన్నీ తీసి సర్దుతున్నాను. మేము ఫ్రైడే నైట్ వెళ్తాం కదండీ! సాటర్డే ప్రయాగ్‌రాజ్ వెళ్తాము. సాటర్డే ఈవినింగ్ కల్లా కాశీ వెళ్ళిపోతాం. ఇంకా సండే దర్శించుకొని అన్నీ అంటే మేము చూడవలసిన ప్లేసెస్ చూసి, ఇంకా సండే నైట్ మళ్ళీ మాకు అక్కడి నుంచి ట్రైన్ ఉందనమాట. మండే మార్నింగ్ మళ్ళీ ఇక్కడికైతే వచ్చేస్తాం ఝాన్సీ. సో, ఆ విధంగా మాకు ఒక 2, 3 జతల బట్టలైతే అవసరమవుతాయి. ఇంకా బట్టలన్నీ కూడా తీసి పక్కన పెడుతున్నాను. అర్జున్ ఆఫ్టర్‌నూన్ కొంచెం ఎర్లీగా వస్తాను అన్నారు.
ఇంకా ఆయన వచ్చిన తర్వాత బ్యాగ్‌లో అయితే సర్దుతారు. నేను శారీ తీసుకువెళ్దాం అని అనుకున్నాను గానీ, కాశీలో మనకి నడక ఎక్కువ ఉంటుందండి. నడిచేది ఎక్కువ ఉంటదనమాట. టెంపుల్స్ అన్నీ కొంచెం దగ్గర దగ్గరలో ఉంటాయి కాబట్టి, ప్రతి టెంపుల్‌కి మనకి వెహికల్ ఉండదండి. కంపల్సరీ మనం నడవాలనమాట. చిన్న చిన్న సందులు కదండీ! నడిచే వెళ్ళాలి. ఇంకా శారీ పెట్టుకుంటే అంతా కష్టమవుతది కదండీ! అంత ఫ్రీగా మనం నడవలేము. ఇంకా శారీ ఎందుకులే డ్రెస్‌లే పెట్టుకుందాం అన్నట్టు ఇంకొక 2 డ్రెస్‌లయితే పెట్టుకుంటున్నాను. నేను లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను కదండీ! కాశీ ఆల్రెడీ మేము 2 సార్లు వెళ్ళొచ్చాము. కాశీయాత్ర చేసొచ్చాము. మూడోసారి కూడా వెళ్ళొస్తే చాలా మంచిది అంటున్నారు అని. బట్ ఇంత తొందరగా వెళ్తామని అనుకోలేదనమాట. సడెన్‌గా అండి. సడెన్‌గా అర్జెంట్ టికెట్స్ బుక్ చేశారు. వెళ్ళొచ్చేద్దాం అన్నట్టు. మనం కాశీ వెళ్ళాలి అంటే మనం అనుకుంటే జరగదండి. ఆ కాశీ విశ్వేశ్వరుడి అనుగ్రహం, ఆ కాలభైరవుడి అనుమతితోనే మనం కాశీలో అడుగు పెట్టగలం అనమాట. ఒక్కసారి కాశీలో అడుగు పెట్టడమే మహా అదృష్టం. అటువంటిది నేను మూడోసారి ఆ కాశీ విశ్వేశ్వరుడి దర్శనానికి వెళ్తున్నాను, కాశీ వెళ్తున్నాను అని మనసుకి చాలా హ్యాపీగా అయితే ఉందనమాట. ఇంకా బట్టలన్నీ తీసి పక్కనైతే పెట్టేసుకున్నానండి. సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్‌కి వెళ్లారు గదా! ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ తలస్నానాలయితే చేయించాలి. మార్నింగే ఇద్దరికి తలస్నానం చేయించేద్దాం అని అనుకున్నాను గానీ కుదరలేదండి. ఆహ్, ఇంకా మార్నింగ్ తలస్నానం చేయించినా కూడా హడావిడిగా మళ్ళీ సాహితమ్మకి జడ అవి వేసేయాలి. సో, ఎందుకులే ఆఫ్టర్‌నూన్ వచ్చేస్తారు కదా! ఇంకా వచ్చిన తర్వాత హెడ్ బాత్ చేయిందాంలే అన్నట్టు చేయించలేదు. ఇంకిప్పుడు వాళ్ళిద్దరు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇద్దరికి హెడ్ బాత్ చేయించేస్తాను. ఇంకిక్కడ మార్నింగ్ వాషింగ్ మిషన్‌లో బట్టలు వేశాను. నేను మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి చేసే పనేంటంటే, సో, బట్టలన్నీ వాషింగ్ మిషన్‌లో వేసేస్తానండి. ఇంకా నా పనంతా అయిపోయిన తర్వాత అవి తీసి తీగల పైన వేస్తాననమాట. ఇక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది అంటే, ఇంతకు ముందే మీకు చూపించాను కదండీ! ఒక 1 అవర్ ముందు ఫుల్లు వర్షం పడింది. ఇంక ఈరోజు ఎండ రాదేమో, క్లైమేట్ ఇలాగే ఉంటుందేమో అని అనుకున్నాను. అని అనుకుంటాము. మళ్ళీ కొంతసేపటికి లైట్‌గా ఎండొస్తదనమాట. ఇప్పుడు మళ్ళీ వర్షం తగ్గి లైట్‌గా ఎండ రావడం అయితే స్టార్ట్ అయిందండి. ఎండొస్తుంది కదా! అని నేను ఈ బట్టలన్నీ తీసుకెళ్ళి డాబా పైన వేశాననుకోండి, మళ్ళీ కొంతసేపటికి ఏ పక్కనో ఒక పక్క నుంచి మబ్బు పట్టుకు రావడం, మళ్ళీ ఫుల్లుగా వర్షం పడతదనమాట. ఇక్కడ క్లైమేట్ అలా ఉంటది. అస్సలు నమ్మలేము క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది. ఇంకా పైకి తీసుకెళ్ళి వేస్తే చాలా తొందరగానే డ్రై అయిపోతాయి గానీ, ఇంకా మళ్ళీ పైకి, కిందకి తిరిగేంత ఓపిక లేక ఇంక కింద తీగల పైన వేసేస్తున్నానండి. సో, బట్టలైతే. ఇంకిప్పుడు సాహితీ, సాత్విక్ ఇద్దరు వచ్చిన తర్వాత వాళ్ళు విప్పిన యూనిఫార్మ్స్ ఉంటాయి కదండీ! అవి కూడా వాష్ చేసేయాలి. అవైతే ఇంక నేను హ్యాండ్ వాష్ చేసేస్తాను. ఎందుకంటే మళ్ళీ మండే మార్నింగ్ వస్తాం కదండీ! మండే మార్నింగ్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని స్కూల్‌కి పంపించేస్తాను. ఇంక అప్పటికి మళ్ళీ యూనిఫార్మ్ కావాలి కదా! అందుకని ఇప్పుడు వాళ్ళొచ్చిన తర్వాత యూనిఫార్మ్ వాష్ చేసేయాలి. మాకు కిచెన్ బాల్కనీలో చక్కగా ఇట్లా బట్టలవి వేసుకోవడానికి తీగలుంటాయండి. పైన కూడా ఉంటాయి. నేను వింటర్ టైంలోనే పైన వేస్తాను. ఇంకా మిగిలిన సమ్మర్ టైంలో అలాగే వర్షాకాలంలో గూడా కింద ఇలా వేసేస్తాననమాట. వాషింగ్ మిషన్‌లోనే ఆల్రెడీ డ్రై అయిపోతాయి కాబట్టి, సో, కింద వేసినా గూడా మనకి సో, ఈవినింగ్ టైం కల్లా చక్కగా డ్రై అయిపోతాయి. ఇంకిక్కడ నేను హెన్నా పెట్టుకున్న తర్వాత నా హెయిర్ ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను. మనం రెగ్యులర్‌గా హెన్నా పెట్టుకుంటే హెయిర్ చాలా హెల్తీగా కనిపిస్తదండి. స్ప్లిట్ ఎండ్స్, డ్రై హెయిర్ సమస్య ఇవన్నీ కూడా తగ్గుతాయన్నమాట. హెయిర్ చూసారు కదా! చక్కగా ఇట్లా మెరుస్తూ చాలా హెల్తీగా కనిపిస్తది. హెన్నా పెట్టుకుంటే హెయిర్ మొత్తం రెడ్ కలర్‌లో అయిపోద్దని చాలామంది అనుకుంటారు కదండీ! చూసారు కదా నా హెయిర్. సో, ఎంత బ్లాక్‌గా ఉందో. రెడ్‌గా అయిపోద్ది అనేది ఒక అపోహ అనమాట. వైట్ హెయిర్ ఉంటే మాత్రమే ఆ వైట్ హెయిర్ రెడ్ కలర్‌లోకి టర్న్ అవుతుంది గానీ, మన బ్లాక్ హెయిర్ మాత్రం రెడ్‌గా ఏమీ అవ్వదండి. హెయిర్ చాలా మెరుస్తూ ఉంటదనమాట రెగ్యులర్‌గా హెన్నా పెట్టుకుంటే. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచయితే వచ్చేసారు. నా కోసం మా సాహితమ్మ రెడ్ రోజ్ ఫ్లవర్ అయితే తీసుకొచ్చింది. వాళ్ళ స్కూల్‌లో ఎక్కువగా పూల మొక్కలుంటాయండి. చాలా ఉంటాయన్నమాట. రకరకాల రోజ్ ఫ్లవర్సు, మల్లె పువ్వులు ఇట్లా చాలా రకాల పువ్వులయితే ఉంటాయన్నమాట. ఎప్పుడు స్కూల్ నుంచి వచ్చినా ఏదో ఒక ఫ్లవర్ తీసుకొచ్చి ఇస్తా ఉంటది. మీరు హెన్నా పెట్టుకున్న తర్వాత షాంపూ పెట్టకుండా ఓన్లీ నార్మల్ వాటర్‌తో హెయిర్ వాష్ చేసేసుకోండి. హెయిర్ వాష్ చేసేసి ఆ రోజు నైటు అంటే జుట్టు మొత్తం మంచిగా ఆరిపోయిన తర్వాత ఆ రోజు నైటు హెయిర్ మొత్తం ఆయిల్ అప్లై చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ షాంపూతో హెయిర్ వాష్ చేస్తే హెయిర్ బావుంటుందండి. నేనైతే ఇప్పుడు నేను షాంపూ అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే నాకిప్పుడు నైట్ జర్నీ ఉంది కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ నాకు ఆయిల్ పెట్టుకొని హెయిర్ వాష్ చేసేంత టైం లేదు కదా! సో, అందుకని నేనైతే షాంపూ అయితే పెట్టేసానండి. నార్మల్‌గా మీరు ఎప్పుడు హెన్నా పెట్టుకుంటున్నా సరే, ఆయిల్ ఉన్న హెయిర్ పైన కాకుండా
ఆయిల్ లేని హెయిర్ పైనే హెన్నా పెట్టుకోండి. హెన్నా పెట్టుకున్న తర్వాత నార్మల్‌గా హెయిర్ వాష్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ షాంపూతో హెయిర్ వాష్ చేస్తే హెయిర్ చాలా హెల్తీగా ఉంటుంది. హెల్తీగా కనిపిస్తుంది కూడా మనకి. ఇటువంటి మరిన్ని హెయిర్ కేర్ టిప్స్ కోసం కింద కామెంట్ చేయండి. మరిన్ని హెయిర్ కేర్ టిప్స్ షేర్ చేస్తాను. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియో మీకు జర్నీ వ్లాగ్ అయితే వస్తుందండి. కాశీ, ప్రయాగ జర్నీ వ్లాగ్స్ అలాగే అక్కడ మేము చూసిన ప్లేసెస్ అన్నీ కూడా వీడియోస్ రూపంలో మీతో కూడా షేర్ చేసుకుంటాను. డివోషనల్ వ్లాగ్స్ కోసం రెడీగా ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకొస్తాను. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, మెయిన్‌గా వీడియోకి హై పాయింట్స్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోవద్దండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.